తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇందూరు ప్రజలు గర్వించేలా పనిచేస్తానని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలకు అందుబాటులో లేకుండా తిరిగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు స్వలాభం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 60% హిందువులు వేసారు బీజేపీకి, 28% హిందువులు వేసారు కాంగ్రెస్కి, 32% మెజారిటీ. అంటే హిందువులు డివైడ్ అయ్యారు. మాకు మేజర్ వేసారు, పెద్ద ఎత్తున వేసారు మాకు మెజారిటీ. ఆ ముస్లిం బూతులలో చూడండి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి దిమాగ్ లేదు. అరే చూసుకోరా నాయన మీరు టీఆర్ఎస్ వాళ్ళు. ఓ ముస్లింల పాట పాడారు కదా 10 ఏళ్ళ నుంచి, ఆ ముబారక్ ఈ ముబారక్ అనుకుంటా. డబ్బాలు తీస్తే ఈవీఎం 800 ఓట్లు ఉంటే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 0 టీఆర్ఎస్, 0. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది మంచిది కాదు. ఇది భారతదేశం సావరెనిటీకి మంచిది కాదు. ఇది ఈ కేసీఆర్ కేటీఆర్ మీకు దిమాగ్ ఉంటే దీని మీద దృష్టి పెట్టండి. 800 పోల్ అయితే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 4-5 బీజేపీ. ఒక్క ఓట్లేదండి టీఆర్ఎస్కి. మొత్తంగా 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది. అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం, పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది.